ఒక పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. మంచి పని, దానికి మనసారా అభినందనలు తెలియజేయాలి. కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహం. అయితే ఒక విగ్రహం పెడితే టూరిస్ట్ ప్లేస్ గానో సెల్ఫీకి ఫోటో గానో మిగిలిపోద్ది. అదే పాఠ్యాంశంగా పెట్టినట్లయితే ఒక పాఠంలో ఒక 8th క్లాస్లోనో 9th లోనో 10th లోనో ఒక 20 పేజీల లెసన్ పెట్టామనుకో, అన్ని కులాల పిల్లలు చదువుకుంటారు కదా కలిసి. అన్ని కులాల పిల్లలు చదువుకుంటారు. చదువుకున్న పిల్లల్లో అక్కడ వాడికి ఒకవేళ నాదో కులం అనే అహంకారం ఉంటే మరి ఇంత గొప్పవాడా అని తెలుసుకుంటారు. వాడు ఉద్యోగంలోకి వచ్చాక వాడి నిజ జీవితంలో మిగతా కులాలని వివక్ష చూడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ లెసన్ లో పరీక్ష కూడా ఉంటది కదా, పరీక్ష కోసమైనా వీడు చదవాలి కదా. చెప్పేసారు ఏ కులమోడైనా ఇష్టం ఉన్నా లేకున్నా ఈయన గురించి చెప్పాలి కదా. ఈయన గురించి చదివాక సెల్ ఫోన్ చేతిలో ఉన్నాక ఒక్కసారి గూగుల్లోకి వెళ్తాడు కదా. ఆయన దేని మీద పోరాటం చేశాడు, కుల నిర్మూలన అని ఎందుకు అన్నాడు, రకరకాల భావాల మీద ఆయన అసలు ఈయన ఎందుకు మా పాఠంలో ఉన్నాడు అనుకుంటామా అనుకోమా. అలా రేపటి తరం మొత్తానికి బాబాసాహెబ్ తెలిస్తే ఇప్పుడు ఆయా కులాల్లో ఉన్న చైతన్యవంతులకే తెలుసు.